గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. టుడే 10th క్లాస్ మనకి 14 లెసన్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. మనం 14 లెసన్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ అంటే హిస్టరీకి సంబంధించి ఇంకా మనకి టాపిక్ అనేది ఎలా కంటిన్యూ చేయాలి అనేది మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. అంటే ఓల్డ్ అంటే టోటల్గా మనకి ఓల్డ్ అంతా కూడా కన్సిక్వెన్సెస్ అంటే ఓల్డ్లో ఉన్న ప్రాబ్లమ్స్ మెయిన్ మనకి ఈ టాపిక్ వచ్చి మనకి రష్యన్ ప్రాబ్లమ్స్, తర్వాత రష్యన్ రెవల్యూషన్స్ అంటే మనకి రష్యన్ రెవల్యూషన్, తర్వాత మనకి జర్మనీ డిఫీటింగ్ 2 వరల్డ్ వార్స్. ఫస్ట్ వరల్డ్ వార్ జర్మనీ డిఫీటింగ్, వాట్ ఆర్ ద కాజ్? సెకండ్ వరల్డ్ వార్ జర్మనీ డిఫీటింగ్, వాట్ is the cause? Germany opposite countries, triple intent, triple alliance, Versailles Treaty, League of Nations, UNO. అంటే మనకి మెయిన్ ఇక్కడ మనకి రెండు మెయిన్ అసెట్స్ ఏంటంటే రెండు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అంటే మనకి దీని బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఫస్ట్ మనకి వర్సైల్స్ ట్రీటీ, లీగ్ ఆఫ్ నేషన్స్, UNO ఈ మూడిటి గురించి క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. అంటే మనకి ఫస్ట్ మనకి వర్సైల్స్ ట్రీటీ, వర్సైల్స్ ట్రీటీ ఆర్ ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అంటే రియల్గా మనకి ఫ్రాన్స్ ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ ఎందుకు అనౌన్స్ చేయడం జరిగింది అంటే వరల్డ్లో మనకి ఎందుకు ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ వచ్చింది అంటే వర్సైల్స్ ట్రీటీ మీన్స్ కాంట్రాక్ట్, అంటే ఒక ఒప్పందం. అంటే ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత అంటే ఫస్ట్ వరల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత టోటల్లీ కంట్రీస్ అన్నీ కూడా ఇక్కడ మనకి కోరుకున్నది ఏంటంటే ఇంటర్నేషనల్ పీస్, అంతర్జాతీయ శాంతి. అంటే వార్స్ అనేవి మనం నిర్మూలించాలని. ఏంటి ఇక్కడ మనకి వర్సైల్స్ ట్రీటీలో వార్స్ అనేవి నిర్మూలించాలని ఫస్ట్ నుంచి కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నారు వార్స్ ఎందుకు రాకూడదు అంటే వార్స్ వల్ల మనకి ఫస్ట్ వరల్డ్ వార్లో కానీ సెకండ్ వరల్డ్ వార్లో కానీ చాలామంది మెంబర్స్ అంటే సోల్జర్స్, మెయిన్లీ ఇండియన్ సోల్జర్స్. అంటే ఇండియన్ సోల్జర్స్ మీకు ఆల్రెడీ ఎస్టర్డే మీకు కొంతవరకు చెప్పాను. అంటే ఇండియన్ సోల్జర్స్ అటాకింగ్లో అంటే వరల్డ్ వార్స్లో పార్టిసిపేషన్ ఉందా లేదా అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ. అంటే ఇండియన్ సోల్జర్స్ కంపల్సరీ పార్టిసిపేషన్ అనేది ఉంది. ఇది మనకి ఇండైరెక్ట్ పార్టిసిపేషన్. ఎందుకు ఇండైరెక్ట్ పార్టిసిపేషన్ ఉంది? ఇండియన్ ఆర్మీ ఆల్మోస్ట్ ఇంక్లూడెడ్ ఆఫ్ బ్రిటన్ ఆర్మీ. బ్రిటన్ మీన్స్ ఇంగ్లాండ్ ఆర్మీ. బ్రిటన్ విచ్ టైప్ ఆఫ్ కంట్రీ? బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, ఆల్ టైప్ ఆఫ్ కంట్రీస్ బిలాంగ్స్ టు ది యూరోపియన్ కాంటినెంట్. పోలాండ్ ఆల్సో, ఆస్ట్రియా, సెర్బియా ఇవన్నీ కూడా ఏంటి? యూరోపియన్ కంట్రీస్. ఇక్కడ మనకి యూరోపియన్ కంట్రీస్లో ప్రాబ్లమ్స్ అంటే మొత్తం టోటల్గా వరల్డ్ వైడ్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇక్కడ మనకి వర్సైల్స్ ట్రీటీ అనేది ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్ అంటే 1919లో మనకి వర్సైల్స్ ట్రీటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏంటి ఈ వర్సైల్స్ ట్రీటీ యొక్క మెయిన్ ఏమిటంటే సింగిల్ వర్డ్ ఇంటర్నేషనల్ పీస్, కంట్రోల్ ఆఫ్ వార్స్, సేవ్ టు ది హ్యూమన్ బీయింగ్స్ లైవ్స్. అంటే ఏంటి? ప్రజలందరి యొక్క ప్రాణాలను కాపాడడానికి ప్రపంచ దేశాలు ఇంతకుముందు జరిగినట్టుగా యుద్ధాలు అవి జరగకుండా ఉండడానికి మనం వర్సైల్స్ ట్రీటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రాన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది 1919లో. ఇక్కడ మనకి అది ఎగ్జామ్లో మీకు కంపల్సరీ 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడగచ్చు. వర్సైల్స్ ట్రీటీ అనేది వాట్ ఈజ్ వర్సైల్స్ ట్రీటీ? వెన్ వాజ్ స్టార్టెడ్ వర్సైల్స్ ట్రీటీ?
వర్సెస్ టీటీ స్టార్టెడ్ ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్, అంటే వరల్డ్ వార్ 1 తర్వాత దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రీస్ అండ్ హౌ మెనీ కంట్రీస్, మెయిన్లీ 32 delegates countries participated in వర్సెస్ టీటీ. బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, అంటే ఇవన్నీ మెయిన్ కంట్రీస్ పార్టిసిపేషన్లో. కానీ ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్లో మనకి కొన్ని కంట్రీస్ దీంట్లో జాయిన్ అవ్వలేదు వర్సెస్ టీటీలో. అంటే వర్సెస్ టీటీ మీటింగ్కి రాలే. ఎందువల్లంటే వర్సెస్ టీటీ మీటింగ్కి రాకపోవడానికి రీజన్ కావాలి మనకి. ఇక్కడ వర్సెస్ టీటీ రీజన్కి ఎందుకు రాలేదంటే ఫస్ట్ వరల్డ్ వార్లో మనకి రియల్గా ఫ్రాన్స్, అంటే మనకి 1917లో ఫ్రాన్స్ కాకుండా రష్యా, మీకు చెప్పిన ఆల్రెడీ 1917లో రష్యా మనకి విత్డ్రా, అంటే రష్యాలో మనకి సోషలిస్ట్ రెవల్యూషన్ జరగడం వల్ల రష్యా అనేది 1917లో మనకి విత్డ్రా కంట్రీ. సో రష్యా ఈజ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ది వర్సెస్ టీటీ. నెక్స్ట్ Germany and Germany allied forces defeated in the ఫస్ట్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్లో జర్మనీతో పాటు జర్మనీకి సపోర్ట్ చేసిన కంట్రీస్ అన్నీ కూడా డౌన్ అయిపోయినాయి. మెయిన్లీ జర్మనీ సపోర్టెడ్ కంట్రీస్ ఫస్ట్ 2 బ్యాచెస్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ. జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ ఫస్ట్ బ్యాచ్, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా సెకండ్ బ్యాచ్. ఈ ఫస్ట్ బ్యాచ్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ రాలేదు వర్సెస్ టీటీకి కోపంతో. ఇక్కడ మనకి ఈ వర్సెస్ టీటీలో మనకి కాంట్రాక్ట్స్ ఏంటి, ఇక్కడ ట్రీటీ మీన్స్ కాంట్రాక్ట్, అంటే వర్సెస్ టీటీ కాంట్రాక్ట్ అండ్ మెయిన్ పాయింట్స్ ఆఫ్ వర్సెస్ టీటీ. వర్సెస్ టీటీ మెయిన్ కాంట్రాక్ట్ ఇన్ 1870 ప్రీవియస్ టైం, అంటే 1870లో మనకి ప్రీవియస్ టైంలో ఏమైందంటే ఇక్కడ మనకి జర్మనీ ఆక్యుపైడ్ ఫ్రాన్స్, అంటే జర్మనీ ఆక్యుపైడ్ ఫ్రాన్స్, అంటే ఆక్యుపైడ్ అంటే మనకు ఆక్రమించింది కొన్ని ప్లేసులు, ఫ్రాన్స్లో కొన్ని ప్లేసులు ఆక్యుపై చేశారు. ఆ 2 ప్లేసులు ఏంటంటే ఒకటి ఆల్సేస్, నెక్స్ట్ సెకండ్ ప్లేస్ లొరైన్. ఆల్సేస్, లొరైన్ 2 ప్లేసెస్. ఈ 2 ప్లేసులు కోల్పోయింది ఎవరో ఫ్రాన్స్. ఇక్కడ ఈ మీటింగ్ ప్రకారం ఏం చేయాలంటే ఎవరైతే ప్లేసులు డిఫీట్ అయ్యారో ఆ ప్లేసులు మళ్ళీ తిరిగి ఎవరికైతే వాళ్ళ ఫ్రాన్స్కి ఇచ్చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే హిట్లర్కి మరింత కోపం అనేది రావడం జరిగింది. అప్పుడు హిట్లర్ మనకి యాజ్ ఏ సోల్జర్, అప్పుడు హిట్లర్ డిక్టేటర్ కాదు అంటే ఫస్ట్లో. మరి హిట్లర్ లేనప్పుడు జర్మనీలో ఎవరు ఉండేవారు అనేది మీకు ఐడియా రావాలి. హిట్లర్ లేనప్పుడు మనకి జర్మనీలో అంటే జర్మనీ ఛాన్సలర్ బిస్మార్క్. In yesterday classes we studied Bismarck. Bismarck is a dangerous policy, blood and iron policy. Bismarck blood and iron policy followed by the Bismarck. Bismarck is a chancellor of Germany, German chancellor. Otto von Bismarck, German chancellor of Germany. Next, in 1870 under the control of Germany, Bismarck fighting in 1870 France and occupied 2 main places in the France. Firstly Alsace and Lorraine, అంటే ఆల్సేస్, లొరైన్ అనే 2 ప్లేసెస్ని బిస్మార్క్ గ్యాదర్ చేయడం వల్ల ఈ 2 ప్లేసులు తిరిగి ఇచ్చేయాలి ఈ కాంట్రాక్ట్ ప్రకారం. అప్పుడు చాలా కోపం అనేది రావడం జరిగింది బిస్మార్క్కి. అంటే మెయిన్ మనకి అప్పట్లో మనకి ఫస్ట్ వరల్డ్ వార్లో మనకి ఎంటరింగ్లో మనకి లాస్ట్లో మనకి హిట్లర్ అనేవాడు రావడం జరిగింది. తర్వాత వార్లో మనకి అతను ఓడిపోవడం జరిగింది. తర్వాత ఏంటంటే ఆస్ట్రియా సెర్బియా మధ్య ఫైటింగ్ వల్లే మనకి ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిందనే విషయం మీకు ఆల్రెడీ ఫస్ట్ నేను చెప్తాను ఉన్నాం మనం. అంటే మనకి ఆస్ట్రియా వైపుకి ఏ కంట్రీస్ ఉన్నాయో మీకు ఆల్రెడీ ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా. ఇన్ ది ఫస్ట్ వరల్డ్ వార్ ఆస్ట్రియన్ సైడ్ కంట్రీస్
బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. సెర్బియా కంట్రీస్, సెర్బియా బిలాంగ్స్ కంట్రీస్ మెయిన్ జర్మనీ, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ ఇన్ ది ఫస్ట్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్ Germany allied forces mainly Germany, Austria, Hungary. In the Second World War, Germany side, Germany, Japan, Italy, two sides. First World War contract Germany, Austria, Italy. Second World War German side, Germany, Japan, Italy. In the Second World War, changes forces. In the First World War started German country, Austria, and another country, Serbia. Austria, Serbia, the fight between starting and beginning to the First World War. In 1914 to 1918, in the 1919, occupied started in the Versailles Treaty. అంటే 1919లో మనకి వర్సెస్ ట్రీటీ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ వరల్డ్ అయిన వెంటనే మెయిన్ మనకి ఇక్కడ రీజనబుల్గా మనకి ఇక్కడ మనకి జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ మెయిన్ కంట్రీస్లో మనకి ఆస్ట్రియా వైపుకి ఎప్పుడు కూడా అంటే ఫ్రాన్స్ ఎప్పుడు ఆస్ట్రియాని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడు కూడా ఫ్రాన్స్ని ఎప్పుడు ఆస్ట్రియాని ఎప్పుడు అటాక్ చేయడానికి ఫ్రాన్స్ ట్రై చేస్తుంది ఎప్పుడు కూడా. తర్వాత మనకి ఇటలీని అటాక్ చేయడానికి ఎప్పుడు కూడా రష్యా అనేది ట్రై చేస్తూ ఉంటుంది. ఇలా మనకి ఈ ట్రయింగ్స్ నుంచి తప్పించడానికి వర్సెస్ ట్రీటీ అనేది ఏర్పాటు చేయడం, వార్స్ని కంట్రోల్ చేయడానికి వర్సెస్ ట్రీటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి రైజెస్ ఆఫ్ జర్మనీ. రైజెస్ ఆఫ్ జర్మనీ నాజిజం. అంటే మనకి జర్మనీలో మనకి నాజిజం అనేది ఎలా జరిగింది, మీకు ఆల్రెడీ నాజీ పార్టీ స్టార్ట్ అయిందని హిట్లర్ దగ్గర నుంచి మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ తర్వాత పార్ట్ మనకి లీగ్ ఆఫ్ నేషన్స్. ఫస్ట్ పార్ట్ వర్సెస్ ట్రీటీ కాంట్రాక్ట్, నెక్స్ట్ పార్ట్ లీగ్ ఆఫ్ నేషన్స్. సేమ్ కాంట్రాక్ట్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్, సేమ్ కాంట్రాక్ట్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్. అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే మనకి తెలుగు నానాజాతి సమితి. నానాజాతి సమితి అంటే లీగ్ ఆఫ్ నేషన్స్. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్లో మనకి కంట్రీస్ మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ ఆల్రెడీ ఆర్కిటిక్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఎస్టర్డే క్లాస్ we were discussed League of Nations. Who is the architect of League of Nations? Who is the architect of League of Nations? American President Woodrow Wilson. Woodrow Wilson. Woodrow Wilson. आप चापचे समझे? నెక్స్ట్ మనకి దీంతోపాటు రష్యాలో మనకి వరల్డ్ వార్స్ అయిన తర్వాత రష్యన్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అంటే మనకి సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఆర్గనైజేషన్ ఏం ఏర్పడింది అనేది మనకి టాపిక్ ఇక్కడ. సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత మనకి యుఎన్ఓ ఆర్గనైజేషన్. యుఎన్ఓ మనకి ఆర్గనైజేషన్ అంతా కూడా సెకండ్ వరల్డ్ వార్ తర్వాతే. ఫస్ట్ వరల్డ్ వార్ అయిన వెంటనే ఏం ఏర్పడిందంటే వర్సెస్ ట్రీటీ లీగ్ ఆఫ్ నేషన్స్. సెకండ్ వరల్డ్ వార్ అయిన వెంటనే అంతే దగ్గరగా మనకి 1945లో మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏర్పడడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే వార్స్ని కంట్రోల్ చేయడం, తర్వాత వచ్చి ఇంటర్నేషనల్ పీస్ అంటే అంతర్జాతీయంగా శాంతియుతంగా ఉండే విధంగా, ఇంటర్నేషనల్ అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ లేకుండా యుద్ధాలు కూడా కంట్రోల్ చేయడానికి సెకండ్ వరల్డ్ వార్ అంటే ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ అంటే 1945 మీకు తెలుసు 1945లో వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ అనేది ఎండ్ అయిందని 1945లోనే మనకి యుఎన్ఓ ఏర్పడడం అనేది జరిగింది. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ అయిన వెంటనే కూడా కొన్ని రిఫార్మ్స్ జరిగినాయి. అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ కానీ
తర్వాత ఏంటంటే తర్వాత మనకి వర్సల్స్ ట్రీటీ కానీ. సెకండ్ వరల్డ్ వార్ అయిన వెంటనే యుఎన్ఓ ఏర్పడడం. ఇది మనకి యుఎన్ఓలో మనకి సెక్యూరిటీ కౌన్సిల్ దగ్గర నుంచి సెక్యూరిటీ కౌన్సిల్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, తర్వాత వచ్చి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అంటే యుఎన్ఓలో మనకి పార్ట్స్ కూడా మీకు ఎగ్జామ్లు ఎక్కువ అడిగే అవకాశాలు ఉన్నాయి. అది మనకి WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, తర్వాత మనకి యునెస్కో, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇవన్నీ కూడా ఆర్గన్స్. అంటే మనకి యుఎన్ఓలు ఇవన్నీ కూడా పార్ట్స్. అంటే ఈ పార్ట్స్ ద్వారానే మనకి వరల్డ్ వైడ్స్ కంట్రీస్ అన్నీ కూడా ఎలా రేజ్ అవ్వకుండా ఎలా ఉండాలో ఏంటనేది మనకి ఎక్కడి నుంచే క్లియర్గా మనకి తెలుస్తూ ఉంటుంది. ఎందువల్లంటే వరల్డ్ వైడ్ కంట్రీస్ ఏ కంట్రీ అయినా సరే యుద్ధాలు చేసినా కానీ లేకపోతే రూల్స్ని సైడ్ చేసినా కానీ కంపల్సరీ ఆ కంట్రీస్కి శిక్ష అంటే మనకి పనిష్మెంట్ అనేది ఇచ్చే విధంగా మనకి యుఎన్ఓ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఫస్ట్ వరల్డ్ వార్ ఎండ్ అయిన వెంటనే మనకి కొన్ని ఎంపైర్స్ స్పాయిల్ అయినాయి. మనకి మెయిన్ ఏంటంటే రష్యన్ ఎంపైర్, మెయిన్ మనకి ఫస్ట్ వరల్డ్ వార్ అయిన వెంటనే మనకి రియల్గా మనకి ఎంపైర్స్ మనకి ఎండ్ అయిన ఎంపైర్స్ మనకి మెయిన్ మనకి రష్యన్ ఎంపైర్, రెండోది ఏంటంటే ఒట్టోమన్ ఎంపైర్. మెయిన్ మనకి రష్యన్ ఎంపైర్ అంటే రష్యాలో ఉన్న, అంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి తెలుసు రష్యా అనగానే రష్యా మనకి సోషలిస్ట్ కంట్రీ. ఫస్ట్ నుంచి కూడా రష్యానే సోషలిస్ట్ కంట్రీ. తర్వాత రష్యాలో మనకి కమ్యూనిజం ఏర్పడడం, తర్వాత ఏంటంటే లెనిన్ రావడం, లెనిన్ తర్వాత స్టాలిన్ రావడం, తర్వాత ఏంటంటే దీంతోపాటు మనకి యుఎస్ఎస్ఆర్ అనేది ఏర్పడి, మీకు ఆల్రెడీ యుఎస్ఎస్ఆర్ ఏర్పడిన తర్వాత రష్యాలో మనకి ట్రిమెండస్ చేంజెస్ అనేవి రావడం. తర్వాత ఏంటంటే అన్ని కంట్రీస్ కూడా గ్రేట్ డిప్రెషన్లో ఉన్నా కానీ, జర్మనీ దగ్గర నుంచి జర్మనీ, అమెరికా ఇవన్నీ కూడా గ్రేట్ డిప్రెషన్లో ఉన్నా కానీ రష్యా మాత్రం గ్రేట్ డిప్రెషన్లో లేదు. ఎందువల్లంటే రష్యా అనేది డెవలప్మెంట్లో ఉండడం. తర్వాత ఏంటంటే దాంతోపాటు రష్యాలో మనకి కలెక్టివ్ ఫార్మ్స్ ఏర్పాటైనాయి. అంటే ఫార్మింగ్కి సంబంధించి కలెక్టివ్ ఫార్మ్స్ని ఏర్పాటు చేయడం. కలెక్టివ్ ఫార్మ్ ఏర్పాటు చేసిన తర్వాత రష్యా డెవలప్మెంట్, మీకు ఆల్రెడీ కలెక్టివ్ ఫార్మ్స్ ఎలా జరిగినాయంటే మీకు తెలుసు ఆల్రెడీ. కలెక్టివ్ ఫార్మ్స్ కానీ 5 years ప్లాన్స్ కానీ 1928లో మనకి ఎవరు చేశారంటే క్లియర్గా మనం చెప్పుకుంటాం స్టాలిన్. లెనిన్ తర్వాత రూలింగ్కి స్టాలిన్ రావడం, స్టాలిన్ వచ్చిన తర్వాత కలెక్టివ్ ఫార్మ్ రావడం, అలా రష్యా డెవలప్మెంట్ అవ్వడం. గ్రేట్ డిప్రెషన్ నుంచి మీకు ఆల్రెడీ గ్రేట్ డిప్రెషన్ అనేది 1929 దగ్గర నుంచి 1939 దాకా, అంటే 1929లో మనకి గ్రేట్ డిప్రెషన్ ఏర్పడడం అనేది జరిగింది. అప్పుడు దాకా మనకి గ్రేట్ డిప్రెషన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు దాకా రేజింగ్లో ఉన్న కంట్రీస్ బ్రిటన్, అంటే మెయిన్లీ మనకి బ్రిటన్ అనేది చాలా ఎక్కువగా ఉన్న ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ కంట్రీ బ్రిటన్ ఒకటి, అమెరికా ఒకటి మనకి ఏంటంటే ఇండస్ట్రియల్ కంట్రీస్. ఈ ఇండస్ట్రియల్ కంట్రీస్ అన్నీ కూడా డౌన్ అవ్వలేదు, అలాగే రష్యా కూడా డౌన్ అవ్వలేదు. ఎక్కువ డౌన్ అయిన కంట్రీ ఏంటంటే జర్మనీ. మనకి గ్రేట్ డిప్రెషన్ ఎఫెక్ట్ అనేది జరిగింది. గ్రేట్ డిప్రెషన్ ఎఫెక్ట్ జరిగిన తర్వాత రూజ్వెల్ట్ మనకి న్యూ డీల్ పాలసీని ఏర్పాటు చేశాడు. న్యూ డీల్ పాలసీని రూజ్వెల్ట్, అదేవిధంగా మనకి వుడ్రో విల్సన్ లీగ్ ఆఫ్ నేషన్ని ఏర్పాటు చేయడం. తర్వాత ఏంటంటే జర్మనీలో కండిషన్ అనేది, ఇక్కడ మనకి జర్మనీలో ఇన్ఫ్లేషన్ రావడానికి కాజెస్ ఏంటి అంటే మనకి ఇదంతా ఫస్ట్ వరల్డ్ వార్లో
ఫస్ట్ వరల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన వెంటనే ఎండ్ అయిపోయిన ఎంపైర్స్ ఏంటంటే రష్యన్ ఎంపైర్, ఒట్టోమన్ ఎంపైర్. ఒట్టోమన్ అంటే మనకి ఇది టర్కీ. ఒట్టోమన్ అనగానే ఏం గుర్తు రావాలి? టర్కీ సామ్రాజ్యాన్ని ఒట్టోమన్ ఎంపైర్. ఇవన్నీ కూడా ఎండ్ అవడం అనేది. తర్వాత మనకి ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్, ఆస్ట్రో హంగేరియన్ అంటే ఆస్ట్రియా, హంగేరియన్ అంటే రియల్గా మనకి ఎంపైర్స్ అనేది, అంటే ఎంపైర్ సిస్టమ్ అనేది, అంటే తెలుగు రాచరిక వ్యవస్థ, రాజులు అనేవారు లేకుండా మొత్తం సోషలిస్ట్ కంట్రీ అనేది ఏర్పడడం అనేది ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత జరిగింది. తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత మనకి దాంతోపాటు జర్మన్లో మనకి వైమార్ రిపబ్లిక్ వచ్చింది. వైమార్ రిపబ్లిక్. మోస్ట్ ఐఎంపీ బ్లాంక్ అండ్ 1 మార్క్ క్వశ్చన్. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత మనకి జర్మన్లో ఏ కాన్స్టిట్యూషన్ వచ్చిందంటే వైమార్ కాన్స్టిట్యూషన్ అనేది, అంటే ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత మొత్తం కాన్స్టిట్యూషన్ మొత్తం అన్ని కంట్రీస్ మారిపోవడం. తర్వాత ఏంటంటే రష్యా ఏమో సోషలిస్ట్ కంట్రీ, జర్మనీ ఏమో వైమార్ కంట్రీ. అంటే ఇక పాలిటిక్స్ అవి లేవు, అంటే ఆటోక్రసీ, అంటే రాచరికం అనేది లేకుండా మొత్తం కంట్రీస్ అన్నీ కూడా సోషలిస్ట్ కంట్రీస్ కింద ఏర్పడడం అనేది జరిగింది. కానీ ఏంటంటే జర్మనీ ఎదుర్కొన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జర్మనీలో ఇన్ఫ్లేషన్ రావడానికి రీజన్స్ జర్మనీలో కరెన్సీ ఇష్యూ చేయడం. తర్వాత ఏంటంటే ఆటోమేటిక్గా జర్మనీలో ఉన్న రా మెటీరియల్ అంతా కూడా రేట్లు పెరిగిపోవడం, ఇన్ఫ్లేషన్ జరగడం వల్ల జర్మనీలో ప్రజలు కొంతవరకు డౌన్ అయిపోవడం అనేది జరిగింది. కానీ రష్యా మాత్రం డౌన్ అవ్వలేదు. ఫస్ట్ నుంచి కూడా రష్యా డౌన్లో లేదు. ఎందువల్లంటే ఫస్ట్ వరల్డ్ వార్లో రష్యా పార్టిసిపేషన్ డ్రాప్ అయిపోయింది కాబట్టి రష్యా అనేది డెవలప్మెంట్ జరిగింది. ఇక్కడ మ్యాగ్నిటోటార్క్స్ అనే ఒక పెద్ద సిటీలో పెద్ద కర్మాగారాన్ని ఏర్పాటు చేసి మొత్తం రష్యాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగించడం జరిగింది. ఏదేమైనా మనకి అమెరికా దగ్గర నుంచి, రష్యా దగ్గర నుంచి, బ్రిటన్ దగ్గర నుంచి మెయిన్ మనకి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే ఏ మీటింగ్ ఎలా జరగాలనేది మీటింగ్స్ ద్వారానే ఇక్కడ ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ల గురించి మాట్లాడడం, మొత్తం కంట్రీస్ అన్నీ కూడా చేంజ్ అయిపోవడం అనేది జరిగింది. మీకు ఆల్రెడీ ఫస్టే చెప్పాం. అంటే ఫస్ట్ వరల్డ్ వార్లో ఎవరైనా, అంటే మనకి రియల్గా తెలియవలసిన రీజన్ ఏంటంటే ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్లో బాగా డ్యామేజ్ అయిన కంట్రీ ఏంటి? ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్లో బాగా డ్యామేజ్ అయిన కంట్రీ ఓన్లీ మనం ఎక్కువగా జర్మనీ అనేది చెప్పాలి. ఎందువల్లంటే బిస్మార్క్ ఉన్న, హిట్లర్ ఉన్న మొత్తం జర్మనీ అంతా కూడా అంటే వరస్ట్ కండిషన్కి ఏర్పడింది. బాగా సేవ్ అయిన కంట్రీ ఏంటని అడిగినప్పుడు మీరేం చెప్పాలంటే రష్యా అని చెప్పాలి. అంటే రష్యా అనేది చాలా ఎక్కువ సేవ్ అయిన కంట్రీ. ఎలా? రష్యాలో మనకి రష్యా బాగా సేవ్ అయింది, బాగా డెవలప్ అయింది. తర్వాత ఏంటంటే రష్యాలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి మీకు మొన్నే చెప్పాం. జేఎం కీన్స్ ఈజ్ ఏ ఫేమస్ ఎకనామిస్ట్. అతను చెప్తాడు ఏంటి, రష్యాలో ఉన్న, అంటే రష్యన్ కంట్రీస్లో ఉన్న ప్రొడక్ట్ అంతా కూడా ఉపయోగించి అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కల్పించాలని. ఎప్పుడైతే రష్యా డెవలప్మెంట్ జరుగుతుందో పక్కన జర్మన్ డౌన్ అయిపోతుంది. జర్మనీలో ఫుడ్ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్లకార్డ్స్ అంటే మెడలో ఫ్లకార్డ్స్ వేసుకుంటున్నారు. ఏంటి? ఐ విల్ రెడీ టు ఎనీ వర్క్, ఏ పని అయినా మీకు చేస్తాం. ఎందుకు అలా పెడుతున్నారు వాళ్ళు? వాళ్ళకి ఫుడ్ లేదు. అంటే మెయిన్ వాళ్ళకి బ్రెడ్ కావాలి, అంటే ఫుడ్ కావాలి. ఫుడ్ కోసం ఏదైనా చేస్తామని అనుకుంటూ ఉండేవారు. ఎందుకు ఇలా జరిగింది? దీని ఎఫెక్ట్ అంతా కూడా మెయిన్ మనకి జర్మన్లో హిట్లర్ వల్ల ప్రాబ్లం రావడం, కరెన్సీ ఇష్యూ చేయడం, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ డౌన్ అయిపోవడం, ఇన్ఫ్లేషన్ జరగడం, వీటన్నిటి వల్ల జర్మనీ అనేది వరస్ట్ కండిషన్లోకి, అంటే చాలా దారుణమైన కండిషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే జర్మన్ వరస్ట్, రష్యా అనేది సేవ్ అవ్వడం జరిగింది. జరిగిన తర్వాత మనకి యానిమల్ ఫామ్ ఒక అతను చెప్తాడు మనకి ఇక్కడ ఫేమస్. అంటే నవ్వుతూ ఒక మాట చెప్తుంటాడు. అక్కట్లో రష్యాలో ఒక కవి, అతని పేరు జియోర్జ్ ఆర్వెల్ డ్యూ టు ది కొటేషన్, ఒక కొటేషన్ ఇచ్చాడు అతను. యానిమల్ ఫామ్ అనే కొటేషన్ని
ఇచ్చింది ఎవరంటే జిహెచ్ ఆర్వెల్ యానిమల్ ఫామ్. జిహెచ్ ఆర్వెల్ మనకి యానిమల్ ఫామ్ అనే కొటేషన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెయిన్ అంటే ఏంటి, రష్యా అనేది సేవ్ చేయడానికి, రష్యా కండిషన్ మారడానికి, రష్యా డెవలప్ అయింది అనే విషయాన్ని చెప్పడానికి ఇతను యానిమల్ ఫామ్ కానీ, రష్యాలో స్టాలిన్ మనకి కలెక్టివ్ ఫార్మ్స్ కానీ, 1928లో మనకి 5 years ప్లాన్ కానీ రష్యాలో మనకి జరగడం అనేది చాలా గొప్పగా మనం చెప్పడం జరుగుతుంది. ఈజ్ మోస్ట్ ఐఎంపీ 2 marks క్వశ్చన్. ఎంపరర్స్ ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్, కంట్రోల్డ్ ఎంపరర్స్, ఒట్టోమన్ ఎంపైర్, ఆస్ట్రో హంగేరియన్ ఎంపైర్, రష్యన్ ఎంపైర్, ఇవన్నీ కూడా ఎండ్ అయిన ఎంపరర్స్ అనేవాళ్ళు ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఎవరో లేరు. కాకపోతే ఏంటంటే జర్మనీ యొక్క మెయిన్ ఏమిటంటే, జర్మనీ యొక్క నెంబర్ 1 కార్ వాస్ వ్యాగన్. జర్మనీలో హిట్లర్ డెవలప్మెంట్లోకి వచ్చిన తర్వాత కొన్ని కార్లని ఎక్కువ అమ్మడం మొదలుపెట్టాడు. అంటే సేల్స్. వోల్స్ వ్యాగన్ అనే కారు హిట్లర్ ప్రభావంలోకి రావడం వల్ల, డెవలప్మెంట్ వల్ల ఎక్కువ సేల్స్ చేయడం, సేల్స్ చేసినా కానీ లాభాలు రాకపోవడం వల్ల నష్టాల్లో ఉండడం, ఇలా మనకి జర్మనీ అనేది చాలా వరస్ట్ కండిషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఏదేమైనా ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి తీసుకున్నట్టయితే కంట్రీస్ అన్నీ కూడా ఫస్ట్ మనకి బ్లాక్స్ కింద డివైడ్ అయిపోవడం, వార్స్ జరగడం అనేది జరిగింది. అంటే మనం ఫస్ట్ నుంచి ఏం గుర్తుపెట్టుకోవాలి, ఈ టాపిక్ సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ వరల్డ్ వార్ ఈరు కాజెస్, సెకండ్ వరల్డ్ వార్ ఈరు కాజెస్, ఫస్ట్ వరల్డ్ వార్ ఇమీడియట్ కాజ్, సెకండ్ వరల్డ్ వార్ ఇమీడియట్ కాజ్. ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఇన్స్టిట్యూషన్ ఏంటి? వర్సెస్ టీటీ, లీగ్ ఆఫ్ నేషన్స్. సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత యుఎన్ఓ. తర్వాత మనకి 1941 ఇక్కడ మనకి హిట్లర్ మాస్ మర్డర్ ఆఫ్ జూస్. అంటే మీకు ఫస్ట్ ఇది చెప్తున్నాను, అంటే హిట్లర్ అందరినీ చంపేస్తుంటాడు. ఎవరిని? మెయిన్ జ్యూస్ అంటే తెలుగులో యూదులు, వీళ్ళకి పడరు కాబట్టి వాళ్ళందరినీ కూడా చంపేస్తుంటాడు. దానికి ఒక నేమ్ కూడా మనం చెప్పాం. దానికి చెప్పిన నేమ్ ఏంటంటే హోలోకాస్ట్. అంటే 1941 హిట్లర్ డిసైడెడ్ మాస్ మర్డర్ ఆన్ జూస్, దట్ ఈస్ కాల్డ్ హోలోకాస్ట్. ఇన్ తెలుగు హోలోకాస్ట్ తెలుగు మారణ హోమం. అంటే ఆల్ డెత్స్, మొత్తం అందరినీ కూడా ఒకేసారి డెత్తింగ్లోకి పంపించేయడానికి మనం ఏం చెప్తామంటే హోలోకాస్ట్ అని చెప్పడం జరుగుతుంది. 1941. నెక్స్ట్ ఇన్ 1939 హిట్లర్ ఇన్వేడెడ్ పోలాండ్. హిట్లర్ ఇన్వేడెడ్ పోలాండ్. దట్ ఈస్ when started సెకండ్ వరల్డ్ వార్. హిట్లర్ ఇన్వేడెడ్ పోలాండ్ when started World War II. 1939 World War II, Hitler invaded Poland. 1941 mass murder of Jews. 1914 June 28 the started of First World War. ఇలా మనకి వరల్డ్ వార్స్ గురించి అంటే క్లారిటీ అనేది వీళ్ళు 2 లెసన్లకు సంబంధించి చాలా క్లారిటీ ఉండాలి. తర్వాత ఏంటంటే మనం నేమ్స్ అన్నీ కూడా మొత్తం మనకున్న ఆల్మోస్ట్ ఏ నేమ్స్ అయితే ఉన్నాయో ఆ నేమ్స్ అన్నీ కూడా మీరు ఏం చేయాలంటే ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. అంటే మనకి జర్మనీ అనగానే బిస్మార్క్, తర్వాత హిట్లర్. ఇటలీ అనగానే మనకి జోసెఫ్ మాజిని, ముస్సోలిని అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? బ్లాక్ షర్ట్స్ ముస్సోలిని. తర్వాత గారిబాల్డి, రెడ్ షర్ట్స్. నెక్స్ట్ కౌంట్ కపూర్. ఇలా మనకి ఒక కంట్రీ పేరు చెప్పినట్టే మనకు అన్నీ వరుసగా గుర్తుకు రావాలి. మరి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో చైనా ఉందంటే చైనా కూడా ఉంది. చైనా, అమెరికా 2 ఉన్నాయి. కానీ చైనా పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువ. ఇండియా ఉందంటే ఇండియా ఉంది ఇండైరెక్ట్గా. ఇండియా కూడా పార్టిసిపేషన్లో ఉంది ఇండైరెక్ట్గా. ఎవరి తరపున ఉంది? బ్రిటన్ తరపున. బ్రిటన్ అండ్ ఇండియన్ సోల్జర్స్ చాలామంది చనిపోవడం జరిగింది. ఎందువల్లంటే మనకి ఇండిపెండెన్స్ ఇస్తారేమో చెప్పారు వాళ్ళు. మా తరపున యుద్ధం చేస్తే మీకు ఇండిపెండెన్స్ ఇస్తామన్నారు.
వీళ్ళందరూ కూడా ఫైట్ చేయడం వల్ల మనకి ఇండిపెండెన్స్ ఇస్తా ఉన్నా కానీ ఇండిపెండెన్స్ మనకి రాలేదు. ఇలా మనకి చాలా వరకు అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి మీరు ఆల్రెడీ వినే ఉంటారో చర్చిల్, విన్స్టన్ చర్చిల్ ఫస్ట్ వరల్డ్ వార్లో ఆయన వెంటనే మనకి అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరంటే విన్స్టన్ చర్చిల్, రూజ్వెల్ట్ వీళ్ళందరూ కూడా మనకి ప్రెసిడెంట్ కింద ఉండడం. తర్వాత బ్రిటన్ ఆల్రెడీ తెలుసు. బ్రిటన్ ఫస్ట్ నుంచి కూడా బ్రిటన్ ఒకటి, అమెరికా ఒకటి ఇండస్ట్రియల్ కంట్రీ. ఇక్కడ మనకి అమెరికా అనకూడదు, యూఎస్ఏ అని పిలవాలి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే విషయాన్ని క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఈ వార్స్ అనేవి ఫస్ట్ మనకి లాస్ట్ ఎండ్ పాయింట్ జపాన్ దగ్గర నుంచి మనకి ఫస్ట్ పాయింట్ మనకి అమెరికా యుఎస్ఏ దాకా మనకి వార్స్ కంట్రీస్ అన్నీ కూడా పార్టిసిపేషన్ అనేది చేయడం జరిగింది. అంటే మెయిన్ ఏమిటంటే ఇక్కడ ఫస్ట్ నుంచి డౌన్ అయిపోవడం అంటే జర్మనీ ఫస్ట్ నుంచి రేజే, కానీ డౌన్ అయిపోవడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల, వాళ్ళ యొక్క ఆర్మీ ప్రొడక్ట్ వల్ల, తర్వాత ఏంటంటే రహస్య ఒప్పందాలు. అంటే రహస్య ఒప్పందాలు అంటే సీక్రెట్ ఎలియన్సెస్. సీక్రెట్ ఎలియన్సెస్. వాట్ ఈజ్ సీక్రెట్ ఎలియన్సెస్? రహస్య ఒప్పందాలు అంటే కాంట్రాక్ట్. ఫస్ట్ నుంచి కూడా ఈ రహస్యాలకు సంబంధించి అంటే రహస్యంగా మీటింగ్ పెట్టడం వేరే కంట్రీస్ తోటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి జర్మన్ ఉంది. అంటే జర్మన్లో ఫస్ట్లో మనకి అంటే 1870లో జర్మన్ రూలింగ్ ఎవరు? జర్మన్ రూలింగ్ ఇన్ 1870 బిస్మార్క్ జర్మన్ రూలింగ్. అంటే బిస్మార్క్ తర్వాత ఎవరు వచ్చారు? హిట్లర్ వచ్చాడు. బిస్మార్క్ రూల్ చేస్తున్నప్పుడు ఇతను ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే మీకు ఫస్ట్ చెప్పాను ఆల్రెడీ, జర్మనీ అనేది యూనిఫికేషన్ జరిగింది, ఇటలీ యూనిఫికేషన్ కూడా జరిగింది. అంటే జర్మనీ యూనిఫికేషన్ మీన్స్ యాడింగ్ ప్లేసెస్, విడిపోయిన ప్లేసులన్నీ ఒక చోటకి తీసుకురావడం మనం ఏం చెప్తాం? యూనిఫికేషన్ అంటాం. అంటే 1870లో మనకి జర్మనీ డివైడ్ అయిపోయిన తర్వాత జర్మనీని కలపడానికి ఎక్కువ ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరంటే బిస్మార్క్. కాకపోతే ఇతను చేసింది ఏంటంటే సీక్రెట్ ఎలియన్స్ చేస్తాడు ఇతను. అంటే రహస్యంగా ఆ దేశాలను కలవడం, మీటింగ్లు పెట్టడం, ఇవన్నీ కూడా చేసేవాడు ఎవరు? బిస్మార్క్. అంటే 1870లో ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి మనకి 3 కంట్రీస్ మనకి టాప్లో ఉన్న కంట్రీస్ 3 చెప్పాం మనం. ఒకటి ఫ్రాన్స్, బ్రిటన్, మూడవది రష్యా. ఈ 3 కంట్రీస్ని మనం ఏమని పిలుస్తాం? ట్రిపుల్ ఎంటెంట్ అన్నాం. ట్రిపుల్ ఎంటెంట్. ఓకే. నెక్స్ట్ మనకి తర్వాత 3 కంట్రీస్ ఏంటి? జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా. ఈ 3 కంట్రీస్ని ఏమని చెప్పామంటే ట్రిపుల్ ఎలియన్స్. అంటే ట్రిపుల్ ఎలియన్స్కి లీడర్ అనే జర్మనీ, ట్రిపుల్ ఎంటెంట్కి మాత్రం ఈ 3 ఉండడం అనేది జరిగింది. కాకపోతే మెయిన్ ఏంటంటే ఈ రష్యా జోలికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే రష్యా 1970లో ఏమైంది? 1970లో రష్యా డ్రాప్ అయిపోయింది. రష్యా జోలికి వెళ్ళడు ఎవరు? హిట్లర్ వెళ్ళడు, బిస్మార్క్ వెళ్ళడు. కానీ ఎవరి జోలికి వెళ్తాడు? బ్రిటన్, ఫ్రాన్స్ ఈ రెండింటిని కూడా ఫైట్ చేయడానికి ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాడు. తర్వాత ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడ మనకి రూలింగ్లో మనకి ఇటలీ ఉంది కదా, ఇటలీకి ఫ్రాన్స్కి పడదు, అసలు ఎప్పుడు పడదు. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ బద్ద శత్రువులు, వాళ్ళు అసలు చాలా కోపం. తర్వాత ఏంటంటే దాంతోపాటు మనకి ఇక్కడ మనకి ఆస్ట్రియా ఉంది కదా, ఆస్ట్రియాకి రష్యాకి పడదు. అంటే రియల్గా మనకి ఇక్కడ మనకి ఫ్రాన్స్, ఇటలీ 2 కూడా ఎనిమిస్ ఫస్ట్ నుంచి కూడా ఎనిమిస్ అయినప్పుడు ఇక్కడ మనకి ఇటలీ జోలికి ఫ్రాన్స్ రాకుండా ఆపుతానని చెప్తాడు ఎవడు? బిస్మార్క్. నేను చూసుకుంటున్నా వాళ్ళు రాకుండా, అంటే మీటింగ్ పెడతాడు అనమాట. మీటింగ్ పెట్టి రహస్యంగా కాంట్రాక్ట్గా వాళ్ళతో కాంట్రాక్ట్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇటలీ జోలికి వెళ్ళొద్దని ఫ్రాన్స్కి చెప్తాడు. అదేవిధంగా ఆస్ట్రియా జోలికి వెళ్ళొద్దని చెప్పి రష్యా అని చెప్తాడు. అంటే ఏం చేస్తాడంటే ఈ 2 కంట్రీస్కి చెప్పేసిన తర్వాత మిగిలిపోయిన కంట్రీ ఏంటి? బ్రిటన్ మీద మాత్రం ఫైట్ చేయడానికి ప్రయత్నాలు ఫస్ట్ నుంచి కూడా చేస్తూనే ఉంటాడు. యుద్ధం కూడా ప్రయత్నాలు చేస్తాడు, కానీ యుద్ధం జరగదు. కానీ లాస్ట్ వరకు ఇక్కడ మనకి బిస్మార్క్ అనే అతను యుద్ధం ఇదంతా ఏం జరుగుతుంది ఇక్కడ? సీక్రెట్ ఎలియన్సెస్ అంటే ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఇవన్నీ చేయడం. ఈ సీక్రెట్ ఎలియన్సెస్ వల్లే మనకి రెండు వర్గాలు ఏర్పడి, 2 గ్రూప్స్. ఒకటి ట్రిపుల్ ఎంటెంట్, రెండోది ట్రిపుల్ ఎలియన్స్. ఎగ్జామ్లో కంపల్సరీ మీకు
ట్రిపుల్ ఇంటెంట్ అంటే ఏంటి అడుగుతాడు, ట్రిపుల్ ఎలియన్స్ అంటే అడుగుతాడు. ఫస్ట్ వరల్డ్ వార్ కాజ్ అడగొచ్చు, సెకండ్ వరల్డ్ వార్ కాజ్ అడగొచ్చు. ఇక్కడ మనకి ఆర్మీ సెటప్ అనేది ఎలా జరుగుతుందో అడగొచ్చు. తర్వాత ఏంటంటే వాల్స్ వ్యాగన్ కార్స్ అనేవి జర్మనీలో ఎవరు ఇంట్రడ్యూస్ చేసింది అడగొచ్చు, జర్మన్లో మనకి వాల్స్ వ్యాగన్ కార్స్ ఉన్నాయి కదా, ఆ కార్స్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే హిట్లర్ అని క్లియర్గా మనం చెప్పాలి. అంటే డేట్ వైజ్ కాదు, హిస్టరీలో మనకి బేస్మెంట్ అంతా కూడా బేసిక్స్ అన్నీ కూడా ఇయర్ బై తెలియాలి. అప్పట్లో హిట్లర్ అంత రేజ్ అవుతున్నప్పుడు హిట్లర్కి ఒక లెటర్ రాస్తారు గాంధీ గారు కలుస్తారు హిట్లర్ని, ఎందుకంటే ఇలా వార్లు అవి చేస్తున్నారు, మీరు యుద్ధాలు అవి ఆపేయమని చెప్తుంటాడు. ఎవరికి? హిట్లర్కి. ఎందుకంటే హిట్లర్ మాత్రం చాలా పొట్టి మనిషి, చిన్న మనిషి అతను. కానీ ఏంటంటే మంచి స్పీకరు, ఆరేటర్, అంటే బాగా మాట్లాడతాడు, అందరినీ మీటింగ్ అది పెడుతూ ఉంటాడు, యుద్ధాలు కూడా అన్నీ బాగానే చేసే వ్యక్తి ఎవరంటే హిట్లర్. అంటే ఏదేమైనా వరల్డ్ వైడ్ కంట్రీస్ రెండు కూడా అంటే ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయ్యేటప్పటికి చాలా వరస్ట్ కండిషన్లో కొన్ని కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ కింద కొన్ని కంట్రీస్ ఏర్పాటైనాయి. అంటే ఫస్ట్ వరల్డ్ వార్లో అంటే రియల్గా జపాన్ డౌన్ అయ్యిందా లేదంటే కంపల్సరీ జపాన్ అనేది డౌన్ అయ్యింది. ఎందుకంటే ఎవరి చేతిలో ఎవరు ఓడించారు జపాన్ని ఓడించిన కంట్రీ ఏంటి? జపాన్ మీద బ్లాస్టింగ్ చేసిన కంట్రీ అమెరికా. అంటే ఫస్ట్ అమెరికా తప్పే ఉండదు, ఎందువల్లంటే సైలెంట్గా ఉన్న అమెరికా మీద పెర్ల్ హార్బర్ మీద బాంబ్స్ వేస్తారు జపాన్ వాళ్ళు. తర్వాత జపాన్ మీద వాళ్ళు బాంబ్స్ వేయడం, జపాన్లో 2 సిటీస్ పోవడం, జపాన్ అనేది కోలుకోకుండా పోయింది. తర్వాత ఏంటంటే చివరికి వచ్చేటప్పటికి జపాన్ కూడా ఒక పార్లమెంట్ అయ్యింది. ఇలా మీకు జపాన్ పార్లమెంట్ నేమ్ కూడా మీకు చెప్పడం జరిగింది. జపాన్ పార్లమెంట్ నేమ్ ఏంటంటే డైట్. జపాన్ పార్లమెంట్ నేమ్ డైట్ అనే విషయాన్ని క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. టుడే క్లాస్ మనం ఆపేద్దాం, టుమారో దీన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.